ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. తన అరెస్టు అక్రమమని సుప్రీంకోర్టు ఇచ్చిన హామీని ఈడీ ఉల్లంఘించిందని పేర్కొంటూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన త్రిసభ్య ధర్మాసనం చేపట్టనుంది. ఇదిలా ఉండగా కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నెల 15న ఈడీ అధికారులు హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేశారు. మరుసటి రోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆమెను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ పిటిషన్ వేసింది. 7 రోజుల కస్టడీని కోరుతూ కోర్టు మంజూరు చేసింది. రేపు సాయంత్రానికి కవిత కస్టడీ పూర్తి కానుంది. రైతుగా కవిత కస్టడీ పిటిషన్పై విచారణకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ చేశారు. మరి ఆమె తన అరెస్టు అక్రమమని, మరి అక్రమ అరెస్టును రద్దు చేయాలంటూ ఆమె పిటిషన్ వేయడం జరిగింది. మరి ఈ పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు విచారించబోతుంది. మరోవైపు ఆమెను అరెస్ట్ చేయడం కరెక్టే అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా స్ట్రాంగ్ గా చెప్పింది. ఆమెకు బెయిల్ ఇచ్చినా, ఆమెను బయటకు వదిలినా ఇక సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తున్న నేపథ్యంలో కవితకు బెయిల్ రావడం కానీ ఈ పిటిషన్ విషయంలో సర్వోన్నత న్యాయస్థానంలో కూడా ప్రతికూలంగానే తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని న్యాయవాదులు చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరిని కూడా పక్క పక్కనే నుంచి విచారణ చేస్తారని సమాచారం అయితే అందుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా అరవింద్ కేజ్రీవాల్ ని కోర్టుకు తీసుకెళ్లే సమయంలో కొంత ఉద్రిక్త పరిస్థితి సృష్టించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ ను కట్టుదిట్టమైన భద్రత మధ్య రోజువిని కోర్టుకు తీసుకెళ్తారు. అక్కడ ఆయనకు అక్కడ ఈరోజు ఈడీ కస్టడీకి కోర్టు ఇచ్చే అవకాశం ఉంది. ఇస్తే 7 రోజుల పాటు ఈడీ కస్టడీలోనే అరవింద్ కేజ్రీవాల్ ఉంటారు. ఓకే రామకృష్ణ, థ్యాంక్ యూ.